అసలు గ్లోబల్ వార్మేషన్ అంటే ఏంటో తెలుసా సార్ మీకు? డిఫెన్స్ లాయర్ సోమశేఖర్ గారు. నా పేరు సోమశేఖర్ కాదు. సుశీల్ ద్వారకా ప్రసాద్ గారు. ద్వారకా ప్రసాద్ వాడవుడు. ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఒక జాగాలో ఉండద్దా సార్? మీరున్నారు కదరా. కానీ మేము లేనోళ్ళం కదా సార్. కోర్టులో ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఉండదు. ఎందుకు ఉండదు సార్? ఇప్పుడు కోర్టులో ఉన్నోళ్ళు అందరూ ఈడు ఉన్నారు, మరి లేనోళ్ళు లేనట్టే. చూసినరా సార్? లేనోళ్ళు అంటే ఎంత చిన్న చూపు. అమ్మా ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారా అమ్మా? వదిలేస్తున్నావా? మీ తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? మా కేసు మేమే వాదించుకుంటాం యువర్ ఆనర్. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండిరా. రే మనం ఎందుకు ఇక్కడ, వెళ్ళిపోదాం రండి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా. బెయిల్ అంటే ఇవ్వండి, లాయర్ గారు చెప్తున్నారు కదా. సతీష్, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఐఎమ్ స్టిల్ అన్క్రిమినల్ టిల్ ప్రూఫ్. కాన్స్టిట్యూషన్ రాది. మా లైఫ్లో లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చేసిందిరా. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలరా. మీ ఇద్దరులా ఒకడెవరో డిసైడ్ చేసుకుంటారా? మామ మా ముగ్గురులో నువ్వే కదరా. ఏంది బకరాగన్నా? మీకు పవర్ ఉంది, మాకు బ్రెయిన్ ఉంది, మన ఇద్దరం కలిస్తే. అంటే నాకు బ్రెయిన్ లేదా? మాకు పవర్ లేదంటున్నాం సార్. నేను చచ్చిపోతా చెప్తున్నా. చచ్చిపోరా. తీసుకోపో, నా శవాన్ని మీదకి వెళ్ళిపో. ఇక నా పానం పోయినా పర్లేదు, ఎక్కిచ్చే చెప్పండి నా మీద. ముందుకు రా నీ అవ్వ. అయితే క్రికెట్లో మీరేంటి సార్, బౌలరా బ్యాట్స్మెనా? క్రికెట్లో నేను గోల్ కీపర్ని.